ఏమైంది ఇదే? బాగున్నారా? మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేశారండి? ఏమైంది ఇచ్చిన తీయ చూద్దాం. లెమన్ రైస్. లెమన్ ఫుడ్ రివ్యూ చేద్దామా? ఫుడ్ రివ్యూ చేద్దాం. ಎಲ್ಲರೂ ವಾಂಗ ఆల్వేస్ వెల్కమ్స్ యూ. చూడు, ఒక డెడికేటెడ్ బ్యాంక్ ఎంప్లాయీ ఈ మారు వస్తాడు. ఎందుకు అడిగితే ఆల్రెడీ మీ పేరు మీరు సిమ్ తీసుకున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే మీరు అంటే కస్టమర్ డీటెయిల్స్ కాల్ సెంటర్ వాళ్ళు ఏం చెప్పింది అలా చెప్పేసి సిమ్ బ్లాక్ చేసినా ప్రాబ్లం లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేస్తేనే ప్రాబ్లం అని చెప్పాలి. సిమ్ బ్లాక్ ఏమో బాధపడలా, సిమ్ బ్లాక్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓటింగ్ చెప్పేస్తాను. అడిగిన రీఛార్జ్ చేయలేను చేసినాము మళ్ళీ నీ బ్లాక్ చెప్తే ఫస్ట్ విను. 7 చెప్పి మా అన్న వాడు మీరు కొత్త న్యూస్ కావాలంటే 9 నొక్కండి అని. సరే ఏం చేస్తారన్న 9 నొక్కిన. కస్టమర్ కేర్ మాట్లాడినాడు. మీ సిమ్ పేరు మీద ఏదో ఒక నెంబర్ చెప్పినాడు, అడ్రస్ చెప్పినాడు. వాళ్ళు ఎవరో తీసుకోవాలి, మీకు వద్దకు పోతే సైబర్ క్రైమ్కి కాల్ కనెక్ట్ చేస్తాను, ఎఫ్ఐఆర్ నెంబర్ క్రియేట్ చేస్తాను, మీకు మీద ఎఫ్ఐఆర్ రాస్తున్నాను, మీరు వాళ్ళు చెప్పండి అన్నాడు. కొంచెం లైన్లో వెయిట్ చేయండి. ప్రజెంట్ టైం లేదు, నేను బ్యాంకుకి వెళ్ళాలి, వర్క్ చెప్పి చెప్తే 2 అవర్స్లో మీ సిమ్ పోతుంది, నేనేం చేయలేను అన్నాను. సరే మాట్లాడినా, ఎఫ్ఐఆర్ నెంబర్ నోట్ చేసుకోండి అని నోట్ చేసుకున్నాను. సరే అని చెప్పేసి నాకు పనులు కాల్ కట్ చేసేసిన. జియో షాప్కి వెళ్తే ఆ స్కామ్ అంట. వాడు చెప్పిన నెంబర్ జియోలో లేదంట. ఎఫ్ఐఆర్ నెంబర్ సంబంధం లేని నెంబరే చెప్పాను. నేను ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ రాసి నోట్ చేసుకోవచ్చు. కామెడీ వాడు. అట్లే మీ క్రెడిట్ కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, కనెక్ట్ చేస్తామని ఇంటాడు. కాబట్టి ఓకే. వాడు చెప్పిన మొబైల్ నెంబర్, వాడు చెప్పిన ఎఫ్ఐఆర్ నెంబర్. కాదురా, నువ్వు ఎంత గొర్రెరా, మొబైల్ నెంబర్ నీకు వేరే నెంబర్ డబ్బులు ఉండదు, వాడే ఒక 10 రూపాయలు వేస్తాను. లాస్ట్ ఏమైంది ఏమైంది అంటే 2 బస్సులు వెళ్ళిపోయినాయి. ఒక ఏసీ బస్సు వెళ్ళిపోయింది, ఒక నార్మల్ బస్సు కూడా వెళ్ళిపోయింది లాస్ట్. ఇప్పుడు ఎవరికి వస్తుంది నీ కోసమేనా? మళ్ళీ సారీ. నమస్తే, వెల్కమ్ టు ఎంటీబీ వ్లాగ్స్. ఆయన చెప్పడు, ఆయన జస్ట్ వీడియోలో మాత్రం చూడు. అందుకే నేను చెప్పింది, మీరు మిమ్మల్ని నమ్ముకొని ఏసీ బస్ అని చెప్పేసి నువ్వు టయాంకి వచ్చినావు. గురుమూర్తి హ్యాస్ డన్ దట్ ఎక్సలెంట్ జాబ్. అన్నాదమ్ములు కలుసుకొని సరిగ్గా ప్లాన్ చేసి పకడ్బందీగా అదే మళ్ళీ చేసిన ఘనకార్యం. మళ్ళీ స్నాక్స్ ఇప్పుడు పనీటింగ్. చాలా బిజీగా అన్నదమ్ములు ఇద్దరు. నేను ఆయన అప్పుడే బిజీ గేమా. కడపలో అడుగు పెట్టడం వీడు కడప రైడ్ అయిపోయాడు. ఈడ కడపలో అడుగు పెట్టిన వెంటనే బాంబు ఉండదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు మేము మారిపోయామండి అంటారు వాళ్ళు. కడప మాట్లాడండి, సే సంథింగ్. టీ తాగాలి, ఏంది ముంత మసాలా తినాలి. కడపకు వచ్చిన చెప్పినాడు సో వీఆర్ ఇన్ దేవుని కడపనం. అంటే కడప నుంచి కొంచెం దూరం వస్తే దేవుని కడపనే ఒక ప్లేస్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఇక్కడే ఉంది. ఎవరో కాదు, మన ప్రీవియస్ వీడియోస్లో ఉండే అచ్చు అన్న వాళ్ళు ఇల్లు ఇక్కడే ఉండేది. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ అయ్యి కొండ అన్న పెళ్ళికి వెళ్దాం.
రవ్వాడ బాగుంది కదా. నువ్వేం బజ్జీ తింటున్నావు? నువ్వు రవ్వాడేనా? ఇక్కడ బాగుంది. వాళ్ళ ఇంటి వెనకే కోనేరు చూడండి. ఇల్లు ఇది. ఇంటి బయటికి వస్తే బయట నుంచి కోనేరు. డెడికేషన్ వస్తుంది. నువ్వు ఫ్లాష్ ఎందుకు చూస్తావు? ఫ్లాష్ కింద నా కెమెరా ఫ్లాష్ ఆడుంది. ఫ్లాష్ కింద కెమెరా చూసినా ఫ్లాష్ అయ్యే చూస్తాం. నువ్వు ఫ్లాష్ని చూడొద్దు. ఫ్లాష్ చూడకుండా మాట్లాడు. శాంతంగా వీళ్ళ ఇల్లు ఏంటంటే అంటే చెప్పంటే ఆయన మా అచ్చు అని అన్నాడు కదా, ఆయన ఒక బ్రాహ్మణ్ అనమాట. వాళ్ళ ఇల్లు వచ్చి గుడిల దగ్గర చుట్టూ గుళ్ళే అనమాట. అక్కడ అదే దేవుని గడప అంటే చుట్టూ గుళ్ళే. గుళ్ళ మధ్యలో వాళ్ళ ఇల్లు ఉంది. ఇంటి వెనక ఆనుకొని జస్ట్ గేట్ ఇట్ ఓపెన్ చేస్తే ఫుల్ కోనేరు అనమాట. ప్రశాంతంగా కూర్చోను. ఇంక పోయి ఫ్రెష్ అప్ అయ్యేసి పండు అన్న పెళ్లి సందడికి పోవాలి. ఇప్పుడు పెళ్లి సందడి ఏం జరుగుతుందో తెలియదు. ఓకే ఓకే లెట్స్ గో దేర్. హైట్ ఉండదు ఎక్కువ నా ఫోన్ మీద ఒకే పోతావు. ఉండు, నా ఫోన్ ఎత్తుకుంటా.